వెల్కమ్ టు యోయో టీవీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే బస్సు యాత్రను చేపట్టారు. ఈ యాత్ర తుది దశకు చేరుకుంది. రేపటితో జగన్ బస్సు యాత్ర ముగియనుంది. దీంతో రాష్ట్రంలో పొలిటికల్ టెంపరేచర్ పెరిగిపోతోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగింపు దశకు చేరుకోవడంతో పార్టీలు మేనిఫెస్టోపై ఫోకస్ చేస్తున్నాయి. ముఖ్యంగా గత 5 ఏళ్లుగా సంక్షేమ ప్రభుత్వం నడిపిన వైసీపీ ఈ ఎన్నికలకు ఎలాంటి ప్రణాళిక ఆవిష్కరిస్తుందనేదే హాట్ డిబేట్ గా మారింది. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ 99% అమలు చేసేసిన వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ఎలాంటి వరాలు ప్రకటిస్తుందనే ఉత్సుకత ఎక్కువగా కనిపిస్తోంది. బస్సు యాత్రలో బిజీగా ఉన్న సీఎం జగన్ మరోవైపు మేనిఫెస్టో రూపకల్పనపై తుది దశ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. సిద్ధం సభల వేదికగానే మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని తొలుత భావించినా మేమంతా సిద్ధం, బస్సు యాత్ర ముగిసిన తర్వాతే మేనిఫెస్టోపై ప్రకటన చేయాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల ముందు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలపై వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సీఎం జగన్ అధికారంలోకి వచ్చింది మొదలు నవరత్నాల సంక్షేమ పథకాల అమలులో తన చిత్తశుద్ధి చాటుకున్నారు. దీంతో ఈసారి నవరత్నాలకు అప్గ్రేడెడ్ వెర్షన్ గా మేనిఫెస్టో ఉండొచ్చని అంచనాలున్నాయి. రైతులు, కార్మికులు, మహిళలు, అవ్వాతాతలు, యువత, విద్యార్థుల సంక్షేమానికి పెద్దపీట వేసే ఛాన్స్ కనిపిస్తోందంటున్నారు. నవరత్నాల్లో భాగంగా పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందుతుండగా ఈసారి పేదలతో పాటు మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలను మేనిఫెస్టోలో చేర్చవచ్చని వైసీపీ వర్గాల సమాచారం. మౌలిక సదుపాయాల కల్పనపై హామీలను మేనిఫెస్టోలో చేర్చే అవకాశాలున్నాయంటున్నారు. గతంలో కంటే ప్రతి విషయంలోనూ అధిక లబ్ధి కలిగించేలా మేనిఫెస్టో ఉంటుందని వైఎస్ఆర్సీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్ష ఇస్తున్న అడ్డగోలు హామీల మాదిరిగా వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ఉండబోదని అంటున్నారు. తమ మేనిఫెస్టో చూశాక ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ కావడం ఖాయమంటున్నారు. హామీల అమలు విషయాన్ని చూస్తే చంద్రబాబు నాయుడుకు వర్స్ట్ ట్రాక్ రికార్డు ఉంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అలా కాదు. అధికారం చేపట్టాక 2019 మేనిఫెస్టోలోని 99.5% హామీలు అమలు చేశారు ఆయన. దీంతో జగన్ చెప్పాడంటే చేస్తాడంతే అనే నమ్మకం జనాల్లో బాగా పేరుకుపోయింది. అందుకే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై రాష్ట్ర ప్రజల్లో అంత ఆసక్తి ఏర్పడింది. మరి ఈసారి మేనిఫెస్టో ఎలా ఉండనుందో చూడాలి.